టీఆర్ఎస్‌లో నుంచి కాంగ్రెస్‌లోకి ఇప్పుడున్న ఎంపీలని గాని వీళ్ళని చేర్చుకోవడం అనైతికం అని చెప్పి కేసీఆర్ అంటున్నారు. ఇంతకు ముందున్న 10 సంవత్సరాలు ఆయన వేరే ఎమ్మెల్యేలని, ఎంపీలని ఆయన దాంట్లో చేర్చుకున్నారు. ఆయన ఇలా మాట్లాడడం విలువల గురించి కరెక్ట్ అంటారా? ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు, టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు, ఆఖరికి సిపిఐకి ఒకే ఎమ్మెల్యే ఉంటే ఆయన కూడా లాక్కున్నారు. సో ఇది 2014లో లాక్కున్నారంటే కాస్తంత అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజులో ఒక థియరీ చెప్పారు. 119 సీట్స్ అసెంబ్లీలో ఉంటే బీఆర్ఎస్కు 63 వచ్చాయి. అంటే జస్ట్ బొటాబొటి మెజారిటీతో అధికారం వచ్చింది. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందువల్ల తెలంగాణ వ్యతిరేక శక్తులు తెలంగాణ ఒక విఫల ప్రయోగం అని చూపెట్టదలుచుకున్నాయి. అందువల్ల తెలంగాణ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు రాజకీయ శక్తులు తెలంగాణ పైన అభిమానం ఉన్న వాళ్ళంతా రీఅలైన్మెంట్ కావాలి, పునరేకీకరణ కావాలి. మీరు పార్టీ ఏదైనా ఎజెండా మనదందరిది ఒకటే, తెలంగాణ అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ ఏర్పడడం ఒక సక్సెస్ఫుల్ ప్రయోగం అని చూపెట్టాలి అంటూ నినాదం ఇచ్చారు. కాస్త సెంటిమెంట్ కూడా రంగనించారు కనుక కొంత నమ్మే అవకాశం ఉంటుంది. కానీ 2018లో 88 సీట్లు ఇచ్చారు. 7 మెంబర్స్ ఎంఐఎం సపోర్ట్ ఉంది. 95 ఎమ్మెల్యేస్ ఉండగా 119లో ఇంకా కాంగ్రెస్ను బతుకనివ్వలే, టీడీపీని బతుకనివ్వలే. ఎంత అనైతికం అంటే కాంగ్రెస్ పార్టీగా ఎమ్మెల్యేలుగా గెలిచి వాళ్ళు రాజీనామా చేయకుండా కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులు అయ్యారు. శాసనసభ రికార్డుల ప్రకారం వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, కానీ కేసీఆర్ మంత్రివర్గంలో ఉంటారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ మంత్రివర్గంలో చేరిన సమయంలో అనుకుంటా, సవితాయింద్రెడ్డి వీళ్ళ చేరిన సమయంలో వీళ్ళు బీఆర్ఎస్ మంత్రులు కానీ కాంగ్రెస్ సభ్యులు, టీడీపీ సభ్యులు. సో అంత అనైతిక రాజకీయాలు చేసి ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీ లాక్కుంటున్న అనైతికం అంటే అది ఏ నైతికం అవుతుందో చెప్పండి.